కాపు కూడా పడుతుంది. ఆ మధ్య కొంచెం పెరుగుదల తక్కువలో ఉండే ఈ మందు తగలటమేగా తగిలింది. ఒక 4-5 రోజుల్లో వాటర్ వదిలాం. గతం మళ్ళీ రెండో పాటుకు అరకోడు వచ్చేసరికి నువ్వేం చేసినావు అసలు దీన్ని ఏం చేస్తే ఎట్టయింది మాకు చెప్పని నిన్న లింగనపేట నుంచి ఒక 4 వచ్చారు. రైతులు వచ్చారా? రైతులే వచ్చారు. ఏమని అడుగుతున్నారు? ఏం కొట్టావు అసలు ఏదా మందులు ఒకసారి మాకు చూపి, లేదా మాకు అసలు నువ్వు ఎక్కడ తెచ్చినావు చెప్పంటే నేను మా కృష్ణ ఉన్నాడు. ఫ్లవరింగ్ వచ్చిందా? మరి ఏమి ఇచ్చినా ఏం తెచ్చినా ఆయన దగ్గరే పోత వచ్చిందా? పూత కూడా వస్తుంది. ప్రతి కళ్ళకి 1-2 ఒక్కోసారి డబల్ పూతలు కూడా వస్తాయి. ఇప్పుడు మీరు ఏం కొట్టారు ఇంతకు ముందు దీన్ని ఇంత నీటికి రావడానికి? ఏం కొట్టారు మీరు? ఏం కొట్టారు? ఈ తోట ఇట్ట రావడానికి కారణం ఇదిగో నా చేతిలో ఉండే మందులు. ఈ మందులే డైనామిక్ అండ్ మాగ్రి సైన్స్ వారి డైనామిక్, తర్వాత ఎక్స్ట్రా ఫ్లవర్, ఇవి 2 కలిపి వాడారా? ఈ 2 కలిపి వాడారు. ఎన్ని ఎకరాలకు వాడారు మీరు? 2 ఎకరాలకు వాడాను. 2 ఎకరాలకు వాడారు. ఎట్లుందండి తోట రిజల్ట్? చూస్తున్నారు కదా. దీనికైతే ఒక అడుగు పెరిగినట్టు పెరిగింది. దాంతో పాటు పూత సన్న పిందె విపరీతంగా అయితే ఉంది. డ్యామేజ్ వచ్చే గ్రోత్ చిన్నగా వచ్చింది. గ్రోత్ మంచి నీట్ గా ఉంది. ఫ్లవరింగ్ వచ్చిందా? పూత బాగుంది. షైనింగ్ కూడా వచ్చింది. చాలా మంది రైతులు అడుగుతున్నారు మిమ్మల్ని. చాలా మంది నిన్న లింగనపేట నుంచి ఒక 4-5 రైతులు కూడా వచ్చి దీన్ని ఒకసారి చూసి అంటే ఇక్కడికి ఈ తోటలోకి వచ్చి వాళ్ళకి ఎలా తెలుసు? అరక దున్నేది మాకు లింగనపేట రైతే. ఇక్కడ అరక దున్నుతారా మీరు దీన్ని? లింగనపేట అయితే దీన్ని పాడు చేస్తున్నారు. దీన్ని పాటు లేదు కూడా. నిన్న కూడా పాటు జరిగింది. ఇది మరి ఇంత హైట్ లో ఎట్లా చేపిస్తున్నారు మీరు? లేదండి, ఒక్కసారి చేస్తేనే దీని ఇంకా బాగుంటది. ఒక మండ అరమండ పోయిందానికి బాధపడే పని లేదు. ఇది కొట్టక ముందు హైట్ ఏమన్నా తక్కువ ఉండేదా? కొంచెం చాలా తక్కువ, అడుగు తక్కువ ఉన్నట్టుండేది. 10 రోజుల్లో ఒక అడుగు పెరిగింది. ఇది 10 రోజుల్లోనే? 10 రోజులు అయింది. 10 రోజులు అయింది. ఇప్పటిదాకా మళ్ళీ ఏం కొట్టలేదు. ఇది కొట్టిన తర్వాత గ్రోత్ వచ్చింది, ముడతలు పోయినవి, షైనింగ్ బాగుంది, హైట్ వచ్చింది. దాంతో పాటు ఫ్లవరింగ్ గానీ అన్ని బాగా వచ్చింది. మీకు బాగుంది. చూడండి ఒకసారి చెప్పడం కాదు, రైతు అన్నట్టుగా మన మాగ్రి సైన్స్ వారి డైనామిక్, దాంతో పాటు ఎక్స్ట్రా ఫ్లవర్. డైనామిక్ ఎక్స్ట్రా ఫ్లవర్ కొట్టడం వలన ఇంత పెరిగింది. ఎవరైతే రైతులు హైట్ లేదు, ఎదుగుదల లేదు, గ్రోతింగ్ కావాలి, సెకండ్ స్టెప్ కావాలి అనుకున్న వాళ్ళకైతే గ్రోత్ బాగా వచ్చిందా? ఇంత పెరిగింది? బాగా వచ్చిందండి. అడుగు పెరిగినట్టు పెరిగింది. దీనికి ఎంత అంత నంగనాలు కాదు, మినిమం అడుగు పెరిగింది. షైనింగ్ ఉందా? షైనింగ్ ఉంది. వచ్చే ఎగురు సన్నగా వచ్చిందా? పల్లగా గానీ ఎరుపుగా గానీ? అసలు అటువంటిది ఏం లేదండి. దీంట్లో ఆకు రావటాలు గానీ